ఈవీఎంలకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఘాటుగా స్పందించారు. బాబు చేపట్టిన కార్యక్రమం ఫెయిల్ అయిందని అన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా బాబు చెప్తున్న విషయాలను ఇతర పార్టీలు నమ్మడం లేదని, అందుకే కాన్స్టిట్యూషన్ క్లబ్లో చేపట్టిన కార్యక్రమాన్ని కేవలం 3 పార్టీలు మాత్రమే హాజరయ్యాయని జీవీఎల్ అన్నారు. సంవత్సర కాలం నుంచి మీరు చేసేటువంటి డ్రామా ఏదైతే ఉందో, మీ వైఫల్యాలను మీరు ఒప్పుకోకుండా మరి వేరే వారిపైకి నెట్టి మరి ప్రజల్ని మభ్యపెట్టచ్చు అని చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ప్రజలు దీన్ని తిప్పికొట్టారు. సో ఇక గత్యంతరం లేక ఓటమితో వచ్చేటువంటి పరాభవాన్ని తట్టుకోలేమని చెప్పి మరి కొత్త సాకులు ఎత్తుక్కుంటూ ఢిల్లీ పయనానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఇక్కడ కూడా చుక్కెదురైంది. మరి ఏదో పెద్ద సంఖ్యలో పార్టీలన్నీ వచ్చి మరి ఆయన వత్తాసు పలుకుతాయి, 22 పార్టీలు వస్తాయి అని చెప్పుకున్నారు. ఈ రోజున మరి కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన మీటింగ్లో కేవలం 3 పార్టీలు మాత్రమే వచ్చాయని, అందులో మరి తెలుగుదేశం మినహా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ వారే వచ్చారని చెప్తున్నారు. సో మీ వైఫల్యాలకి కారణం ఏమిటో ఇతర పార్టీలకు కూడా అర్థమైంది. అందుకే మీరు చెప్పే సాకులతో కలిస్తే మనకు కూడా ఓటమి తప్పదన్న భయంతోనే వాళ్ళు దూరంగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రజా తీర్పును చంద్రబాబు గౌరవించారు.